మీ అక్కర ఆయనకు తెలియను. చాలా మంది నా విషయంలో దేవునికి ఏం కావాలో తెలియదండి, నా పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు కానీ నాకు దేని విషయంలో సహాయం చేయట్లేదని చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ తల్లిదండ్రుల కంటే, నీ భర్త కంటే, లేదా నీ భార్య కంటే, నీ పిల్లల కంటే నీ గురించి ఎక్కువగా తెలిసింది దేవునికి ఒక్కనికే. నువ్వు ఏ సమయంలో ఎలా ఉంటావో ఆయనకు ఒక్కనికే తెలుసు. నువ్వు బాధపడుతుంటే ఓదార్చడం తెలుసు, నువ్వు దుఃఖంలో ఉంటే నీ కన్నీరు తుడవడం తెలుసు, నువ్వు ఆర్థిక సమస్యల్లో ఉంటే నీకు సహాయం చేయడం దేవునికి తెలుసు. నీకు తెలియని విషయాలు నీ గురించి ఆయనకే తెలుసు. ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను నిర్మించింది ఆయన. నీ ఎడలో ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడు ఆయన. నిన్ను ఈ లోకములో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఏర్పరిచిన ఒక ప్రణాళికలో ఈ భూమి మీదకి పంపించిన వాడు ఆయన గనక ఆయన కంటే నీ గురించి ఎక్కువగా తెలిసిన వారు ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నాను, నీ అక్కర ఆయనకే తెలుసు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అన్నాడు. అక్కడ చాలా అద్భుతమైన ఒక మాట ఏంటంటే, మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. ఎవరి వలె అంటే, నా గురించి దేవునికి తెలియదు, నా పరిస్థితి దేవునికి అర్థం కావట్లేదు. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యము చేస్తున్న వారే, దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న వారే ఉండొచ్చు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు అద్భుతాలు పొందుకొని మర్చిపోయిన వారే ఉండొచ్చు. దేవుని సహాయం పొందుకొని కూడా దేవుడు నాకు ఏం సహాయం చేశాడని ఎగతాళి చేసిన వారే ఉండొచ్చు. వారి వలె నువ్వు ఉండకు అంటున్నాడు. వాక్యాన్ని గ్రహించుకోగలిగితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మీతో మాట్లాడుతుంది. వారి వలె ఉండకుడి, మీ అక్కర ఏవైతే ఉన్నాయో, మీ అవసరత ఏదైతే ఉందో అవి నా తండ్రికి మాత్రమే తెలుసు. ఆయన మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు. ప్రతి విషయమందు కూడా దేని గురించి నువ్వు చింతపడవలసిన పని లేదు, దేని గురించి నువ్వు కలవరపడవలసిన పని లేదు. నీ చింత యావత్ ఆయన మీద నువ్వు వేయగలిగితే నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నా, నీ జీవితంలో అద్భుతములు చేయువాడు నా దేవుడు. ఎందుకంటే నీ అక్కర తెలిసిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మీకు అర్థం కాదని చెప్తున్నాను. యేసయ్య కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత 3 దినాలు అద్భుతమైన ప్రసంగం చేసిన తర్వాత వారందరూ తిరిగి వెళ్తున్నప్పుడు వారు ఎంతో ప్రశాంతంగా వెళుతున్నారు. కానీ అక్కడ ఉన్న వారు ఆకలి కొని ఉన్నారని తెలుసా? మనుషులు ఎరగలేదు, దేవుడు ఎరిగి ఉన్నాడు. అక్కడ ఎవరికి అర్థం కాలేదు. శిష్యులను అడుగుతుంటే శిష్యులను ఊకోయ్యా, ఏంది ఈ జనం, ఎంతమందికి ఎలా భోజనం పెడతామంటే, యేసయ్య వారి ఆకలిని చూసి మీ దగ్గర ఉన్నది తీసుకెళ్ళి ఆ చేపలను ఆ రొట్టెలను దేవుడు ఆశీర్వదించి ఇంచుమించు పురుషులకు 5,000 మందికి భోజనం పెట్టి ఆ తర్వాత 12 గంపలు తీర్చాడు. ఆయన మనకు అక్కర తెలియదండి, మన ఆకలి తెలియదా, మన పరిస్థితి తెలియదా, మన రోగం తెలియదా, మన బాధ తెలియదా, మన మానసిక ఒత్తిడి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ సకాలములో ఆయన తీసివేయువాడు. ఆయన ఖచ్చితంగా మన మధ్యలో అద్భుతము చేయువాడు. ఆయన ఒక్కడే అద్భుతములు చేయగలడు. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎవరిని కావాలంటే నీ జీవితంలో ఏది అవసరం ఉందో, నీ జీవితంలో ఏది అవసరం ఉందో నాకంటే ఎక్కువగా దేవునికే తెలుసు. అందుకే చెప్తున్నాడు, నీ అవసరత ఎరిగిన దేవుడు, నీ అక్కర ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన సకాలంలో నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీవు ఆయనకు లోబడుతున్నప్పుడు, ఆయనకు విధేయత చూపిస్తున్నప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. దానియేలు సింహంలో బోర్లో ఉన్నప్పుడు సింహాల నోరు మూసిన వాడు కాదా నా దేవుడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోల్లో అగ్నిగుండములో ఉన్నప్పుడు వారిని రక్షించిన వాడు కాదా దేవుడు? సారెపాతు విధవరాలు ఆకలితో తన కుమారుడు తాను చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏలియా ప్రవక్తను పంపించి తన ఆకలిని తీర్చిన వాడు కాదా? కరువు కాలం అంతట్లో పోషించిన వాడు కాదా? ఏలియా నది ఒడ్డున కూర్చున్నప్పుడు తన కాకోలంతో ఆహారం పంపించిన వాడు కాదా నా దేవుడు? నీ అవసరతను, నీ అక్కరను
దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు, నువ్వు వేదనకు గురవుతూ ఉండొచ్చు. నా గురించి ప్రభు ఏది పట్టించుకోవట్లేదు, నా జీవితంలో ఏ అద్భుతం జరగట్లేదు అని అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నీకంటే ఎక్కువగా దేవుడు తెలుసు. తగిన కాలమందు, తగిన సమయమందు నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. విశ్వాసం కలిగి ప్రార్థించు, అద్భుతమును చూడబోతున్నావు. ఏ అద్భుతం అయితే నీ జీవితంలో జరగాలనుకుంటున్నావో దానికి రెట్టింపు అద్భుతము నువ్వు చూడబోతున్నావు. అట్టి కృప దేవునికి అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్.